హాయ్ అండి. ఈరోజు మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. మనం నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని, అలాగే ఆరి బ్లౌజ్ నెక్ విడ్త్ ఎంతో కొలుసుకొని మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని ఆరి బ్లౌజ్ సైజు పొడవు చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 అంటే ఆర్మ్ బ్లౌజ్ షోల్డర్ ఆరి బ్లౌజ్ షోల్డర్ లెంత్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు ఖర్చు కోసం 1/2 ఇంచ్కు మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ బ్లౌజ్ కోసం నెక్ విడ్త్ ఎంతో చూసుకున్న తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ కలుపుకొని నెక్ని రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. షోల్డర్ లెంత్ నుంచి ఆర్మ్ లూజ్ కోసం 5 ఇంచెస్ కిందికి డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్ లైన్ కలుపుకోవాలి. దాన్ని కొంచెం క్రాస్ ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఆరి బ్లౌజ్ లూజ్ చూసుకోవాలన్నమాట. ఆరి బ్లౌజ్ లూజ్ వచ్చిన దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అది 2 ఇంచెస్ ఖర్చు కుట్ల కోసం పోతుంది అన్నట్టు. 10 ఇంచెస్ తీసుకున్నాం. 10 ఇంచెస్ని స్ట్రెయిట్ లైన్ కలుపుకోవాలి. స్ట్రెయిట్ లైన్ కలుపుకొని ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నట్టు. అవన్నీ స్ట్రెయిట్ లైన్స్ మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకున్నామో దాన్ని మంచిగా కట్ చేయాలన్నమాట స్ట్రెయిట్గా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏవైతే లైన్స్ మెజర్మెంట్స్ చేసినామో ఇట్లా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్ని ఇట్లా కట్ చేసుకోవాలి. నెక్ని కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది అన్నట్టు. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ 2 ఫోల్డింగ్స్ ఉన్నవి అయిపోయి పెట్టుకొని మళ్ళీ దానికి సేమ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ హైట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఏ విధంగా తీసుకున్నామో దాన్ని క్లాత్ మీద పెట్టేసుకొని దాన్ని ఇట్లా అదే మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట. హైటు ఆర్మ్ లూజు అన్నీ సేమ్ కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ప్రిన్స్ కట్కు మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. నెక్ విడ్త్ ఆరి బ్లౌజ్ నెక్ విడ్త్ చూసుకొని 2 ఇంచెస్ తీసుకొని నెక్ విడ్త్ ఆరి బ్లౌజ్ నెక్ విడ్త్ ఎంత ఉందో కొలుసుకోవాలి. కొలుసుకొని నెక్ డీప్ అనేది స్ట్రెయిట్ లైన్ చేసుకోవాలి. నెక్ డీప్ కోసము 6.5 తీసుకున్నాను నేను. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని స్ట్రెయిట్ లైన్ చేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ చేసి ప్రిన్స్ కట్ కోసం షోల్డర్ నుంచి కిందికి 10 ఇంచెస్ కిందికి తీసుకోవాలి. 10 ఇంచ్ తీసుకున్న నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 10 ఇంచ్ మార్క్ నుంచి కింది డౌన్కి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ మందం 4.5 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ లైన్ చేసుకోవాలి. 2 క్రాస్ లైన్స్ అటొకటి స్ట్రెయిట్ లైన్కి 2 క్రాస్ లైన్స్ అటొకటి ఇటొకటి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 10 ఇంచ్ మార్క్ నుంచి ఆర్మ్ లూజ్ సైజ్కి కరెక్ట్ క్రాస్ లైన్ కట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని ఈ 2 క్రాస్ లైన్స్ని
ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ నుంచి రెండు కట్ చేయాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో క్లాత్ని తీసేసి ఆర్మ్ సైజు ఫ్రంట్ క్రాస్ కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని నెక్ కోసం నెక్ డీప్ని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని నెక్ విడ్త్ కోసం కట్ చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ ప్రిన్స్ కట్ కట్టింగ్.